హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే హైందవులకు గూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియోని నాకు షేర్ చేశారండి. ఆ వీడియో చూసి నేను మన సోదరులకి జవాబు చెప్పాను. అయితే నేను చెప్పిన జవాబు ఏదైతే ఉందో అది మీ అందరికి గూడా అవసరమని భావించి ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను. అదేంటంటే ప్రజాపతి హిందూ గ్రంథాల్లో సృష్టికర్తగా చెప్పబడ్డ ప్రజాపతి ఎవరైతే ఉన్నారో, ఆ ప్రజాపతి పాపముల కోసం బలి అయ్యాడు అని జెప్పి హిందూ గ్రంథాల్లో ఒక రిఫరెన్స్ చూపిస్తూ, ఆ ప్రజాపతి ఎవరో కాదు యేసుక్రీస్తు వారే అని జెప్పి మన సోదరులు ఆహ్, ఒక రిఫరెన్స్ తీసుకొని తెలియక అజ్ఞానంతోటి ఒక రిఫరెన్స్ తీసుకొని వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఆ వీడియో కొంచెం వైరల్ అవుతా ఉంది. ఆ వీడియో చూసినటువంటి హైందవులు కోపగించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ రిఫరెన్స్ అనేది హిందూ గ్రంథాల్లో కనపడదనమాట. కాబట్టి మరి హైందవులు ఇప్పటికే క్రైస్తవుల మీద కోపంతో ఉన్నారు గదా! మరి మళ్ళీ అలాంటి వీడియో వైరల్ అవ్వటం ద్వారా వారి కోపాన్ని ఇంకా రేకెత్తించిన వాళ్ళం అవుతాం. అనేది నా యొక్క ఉద్దేశ్యం. కాబట్టి అసల ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో తీసుకున్న సందర్భం తప్పని నేను చెప్తూ ఈ యొక్క విషయం మీద అవగాహన మన క్రైస్తవులకు ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన అంశంగా నేను తీసుకొని ఈ యొక్క వీడియో చేస్తా ఉన్నాను. అసలు ఆ వీడియో ఏంటో ఆ వీడియో ఆ వీడియోలో ఏం చెప్పబడిందో ఒకసారి మీరు గూడా వినండి. తర్వాత నేను జవాబు చెప్తాను. దేవతలందరూ అగ్నిని ఆశ్రయిస్తారు. ఆ అగ్నియే ప్రజాపతి. ఆ ప్రజాపతి మనుష్యుల కోసం బలి అవుతాడు. ఇప్పుడు చరిత్ర మొత్తం వెతకండి. నేనే అగ్నిని అని చెప్పి తన్ను తాను బలిగా అర్పించుకున్న దేవుడెవరు? బైబిల్లో లూకా సువార్త 12:49లో యేసుక్రీస్తు ఒక మాట అన్నారు, నేను భూమి మీద అగ్నిని వేయవచ్చు తిని అని. అలాగే హెబ్రీయులకు 12:29లో ఇలా ఉంది, మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు. అంటే ఆ వేదాలు చెప్పిన అగ్నిస్వరూపుడైన ప్రజాపతి 33 కోట్ల మంది దేవతలు ఎవరి ద్వారా అయితే తృప్తి పొందుతారో ఆ యజ్ఞ పురుషుడు యేసుక్రీస్తే. ఆయన శిలువ మీద బలి అయినప్పుడు అది కేవలం ఒక మరణం కాదు, అది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞం ద్వారానే సమస్త పాపాలు కాలిబూడిదయ్యాయి. సోదరులారా, ఇది యాదృచ్ఛికం కాదు. వేదాలు ఆయన్ని ప్రజాపతి అన్నాయి, బ్రాహ్మణాలు ఆయన్ని అగ్ని అన్నాయి, బైబిల్ ఆయన్ని లోక పాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రెపిల్ల అంటే ల్యాంబ్ ఆఫ్ గాడ్ అని పిలిచింది. యజుర్వేదం 31:18లో పురుష సూక్తంలో ఏమని ఉందంటే, వేదాహమేతం పురుషం మహాంతం, ఆ మహాపురుషుణ్ణి నేను తెలుసుకున్నాను. ఆయన్ను తెలుసుకోవడం వల్లే మరణం నుండి విముక్తి లభిస్తుంది, వేరే మార్గం లేదు. అదే మాట యేసు యోహాను 14:6లో చెప్పారు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి యొద్దకు రాలేరు. దీని అర్థమేమిటి? చూసారు గదా! ఈ యొక్క వీడియో అనేది ఫేస్‌బుక్‌లో 50,000 వ్యూస్ వచ్చిందండి. అలాగే 37,000 వ్యూస్ వచ్చిందనమాట. అంటే దాదాపు 80,000 మంది ఈ యొక్క వీడియోని వీక్షించారు. గమనించారు. కాతే ఈ యొక్క వీడియో చూసినటువంటి హైందవులు కొంచెం కోపగించుకుంటారు. కాబట్టి సత్యం ఏంటి అనేది క్రైస్తవులకు తెలియాలి. అలాగే హైందవులకు కూడా తెలియాలనమాట. సరే ఇప్పుడు ఈ యొక్క వీడియో నేను చేస్తున్నప్పుడు కొంతమంది క్రైస్తవులు నా మీద చాలా ఎక్కువ కోపం తెచ్చుకుంటారు. ఇప్పుడు ప్రజాపతి యజ్ఞం గురించి ఎంతోమంది క్రైస్తవులు పరవస్తు సూర్యనారాయణ గారు గాని, సిహెచ్ ఫ్రాన్సిస్ గారు గాని, దేవదానం గారు గాని చాలామంది కూడా ఈ యొక్క ప్రజాపతి యజ్ఞం గురించి మేము చెప్పాము, సువార్త చేశాము. చాలామంది తెలుసుకున్నారు. బ్రాహ్మణులు కూడా రక్షణ పొందారు గదా! అది ఇది అని చెప్పి కొంచెం నా మీద వ్యతిరేకత భావజాలం పెంచుకుంటారు. నేనేదేంటంటే మనం ఏదన్నా సత్యం జెప్పి మ మ మనం మార్చాలి. అసత్యం అనేది ఎప్పటికైనా సరే అది ప్రమాదం అనమాట. అసత్యం ఎప్పటికైనా బయటపడిపోద్ది. సత్యం అనేది ఎప్పటికైనా సరే ఖచ్చితంగా అది బలోపేతంగా ఉంటది. యథార్థంగా ఉండాలి మనం సింహాలే. అది కాన్సెప్టు. సరే ఇప్పుడు నీ సువార్తకి హిందూ గ్రంథాలు వాడొచ్చా అనే దాని మీద నేను వ్యతిరేకమేం కాదండి. నేను కూడా సువార్తలు హిందూ గ్రంథాలు వాడతాను. కొన్ని సందర్భాల్లో బైబిల్‌కి జవాబు చెప్పటానికి. ముఖ్యంగా విగ్రహారాధన వద్దని బైబిల్ చెప్తుంది గదా! అని నన్ను ప్రశ్నించినప్పుడు, విగ్రహారాధన వద్దని గూడా ఉపనిషత్తుల్లో ఉంది గదా! అని గూడా నేను చూపిస్తూ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. అలాగే బలుల గురించి గూడా హిందూ గ్రంథాల్లో ఉంది, బైబిల్‌లో ఉంది. అలాగే మరిది ధర్మం కాన్సెప్ట్ కానీ, నియోగ ధర్మం ఈ కాన్సెప్ట్ ఇయన్నీ గూడా నేను కొన్ని సందర్భాల్లో జవాబు చెప్పుతూనే హిందూ గ్రంథాలతో కూడా వాళ్ళకి సత్యం చెప్పి సువార్త చేస్తుంటాననమాట. అలాగని హిందూ గ్రంథాలను సమర్థించిన వ్యక్తిని కూడా కాదు పూర్తిగా. హిందూ గ్రంథాలు కొంత సత్యం. అన్ని గ్రంథాలు కొంత కొంత సత్యం అనేది ఉంటది. పూర్తిగా సత్యం అనేది ఎక్కడ ఉండదు గదా! అయితే హిందూ గ్రంథాలు కంటే బైబిల్ గొప్పది, పరిశుద్ధ గ్రంథం అని చెప్తూ కూడా హిందూ గ్రంథాల దేవుళ్ళ గురించి కూడా చూపిస్తాను. అది ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాను. మంచిని మంచిగా చూపిస్తాను, చెడుని చెడుగా చూపిస్తాను. అది యథార్థపరుల యొక్క లక్షణం. గుర్తుపెట్టుకోండి. సువార్తలు వాడకూడదా అంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళకి అర్థం అవ్వడం కోసం వాడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఉంది. హిందూ గ్రంథాల్లో కూడా ఉంది. జంతు బలుల రూపంలో ఉంది.
అలాగే నరబలులు గూడా ఉన్నాయి. అయితే ఏదైతే మీరు తీసుకున్న శ్లోకం ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. సరే ఇప్పుడు హైందవులు ఈ యొక్క వీడియో చూసి కోపగించుకున్నారు గదా! మరి, మరి ఇలా క్రైస్తవులు చేయడం తప్పు గదా! అని నన్ను ప్రశ్నించొచ్చు. నేనేదేంటంటే హిందూ గ్రంథాల్లో ఏదైతే విషయాలు చూపిస్తూ సువార్త చేయటం ఏదైతే ఉందో క్రైస్తవులు చేస్తున్నారు, చేశారు కూడా. అలాగే హైందవులు కూడా చేస్తున్నారు, చేశారు కూడా. ఇక్కడ స్క్రీన్ థంబ్‌నెయిల్ కనపడుతుంది చూడండి. ఈ వివేకానంద లాంటి వాళ్ళు గాని, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు గాని, లేకపోతే ఒక ఆత్మయోగి కథ గాని, లేకపోతే ఇస్కాన్ వాళ్ళు గాని, యేసుక్రీస్తు యొక్క కుమారుడు కృష్ణుడు అని చెప్పి ఇట్లాగా యేసుక్రీస్తు ఓంకార స్వరూపుడని, యేసుక్రీస్తు గురించి గొప్పగా పొగుడుతూ, అలాగే హిందూ గ్రంథాలతో కలుపుతూ కూడా ఈ వివేకానంద లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, యోగి ఆత్మకథ లాంటి వాళ్ళు, ఇస్కాన్ వాళ్ళంటి వాళ్ళు కూడా హిందువులు కూడా ప్రచారం చేశారు. చేస్తున్నారు కూడా. అలాగే క్రైస్తవులు కూడా ప్రచారం చేశారు, చేస్తున్నారు కూడా. ఇది ఒక వర్గం. అంతే ఒక క్రైస్తవులు మాత్రమే ఇలాంటి పొరపాటు చేస్తున్నట్టుగా, హిందువులు చేయనట్టుగా మీరు దయచేసి మాట్లాడొద్దు. హైందవులు ఆలోచన చేయాలి. సరే ఎవరైనా సరే ఏదైనా చెప్పినప్పుడు అది కరెక్టా కాదా అనేది ముందు వీక్షించాలి. ముందు ఈ యొక్క వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి ఏది పోస్ట్ చేశాడంటే చూడండి 'శతపథ బ్రాహ్మణము' అనే ఈ యొక్క శ్లోకం పెట్టి పోస్ట్ చేశాడు. మంత్రం. కానీ మంత్రం పెట్టాడా? జస్ట్ రిఫరెన్స్ మాత్రమే పెట్టాడు. ఎందుకంటే ఈ మంత్రం అనేది ఎవరు కూడా పెట్టలేదు కాబట్టి. ఆ! చూడండి. ఇదొచ్చేసరికి మనం గతంలో స్క్రీన్ మీద కనపడతా ఉన్నాయి. అన్ని స్క్రీన్ మీద చూడండి ఖచ్చితంగా వీడియో చూడండి. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అనేది ఏదైతే ఉందో ఇది క్రైస్తవులు చాలా మంది వాడుతుంటారు తెలియక. నిజానికి ఈ మంత్రం విషయంలో అమరప్రసాద్ గారు అజయ్ కుమార్‌కి ఛాలెంజ్ చేసినప్పుడు ఈ యొక్క పెద్ద వీడియో చేశాను. ఈ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది చూడండి. ఈ యొక్క శ్లోకం గురించి, ఈ యొక్క మంత్రం గురించి హిందూ గ్రంథాల్లో శతపథ బ్రాహ్మణం వాటిలో మనకు కనిపించకపోయినప్పటికి గూడా అలాంటి కాన్సెప్ట్ హిందూ గ్రంథాల్లో ఉంది అని చూపిస్తూ వీడియో చేశాను. ఈ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణ చేయడం కాన్సెప్ట్ ఉంది అనే కాన్సెప్ట్‌ని చూపిస్తూ వీడియో చేశాను. ఇది మొత్తం చూడండి. చూడండి తప్పనిసరిగా చూడండి. సరే. ఇప్పుడు ఏదైతే సోదరుడు చూపించాడో శతపథ బ్రాహ్మణం కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది చాలా మంది ప్రింట్ చేశారండి. చూడండి వేదముల సాక్ష్యము, రక్తం చిందించకుండా మోక్షము లేదని ఒక స్క్రీన్ కనపడుతుంది కదా! ఈ రిఫరెన్స్‌లన్నీ శతపథ బ్రాహ్మణం నుండి, యజుర్వేదం నుండి ఇయన్నీ చూపిస్తారన్నమాట. దేవుడే యజ్ఞము, యజ్ఞాల గురించి ఇదంతా. ఆ! ఇందులో ముఖ్యంగా దేవుడే యజ్ఞం అనే కాన్సెప్ట్‌లో ఇప్పుడు చూడండి. శతపథ బ్రాహ్మణం, బంగాళ పత్రము, ప్రజాపతి యజ్ఞం, శతపథ బ్రాహ్మణం 410 అధ్యాయం 7 ఇలాగా ఇక్కడ చూపిస్తా ఉన్నారు. మన సోదరుడు ఏం చూపించాడు? శతపథ బ్రాహ్మణం 2.4.2 అని చెప్పి ఏదో చూపించాడు. శతపథ బ్రాహ్మణం అయితే మీకు సంస్కృత అనువాదం, సంస్కృతం దొరుకుద్దంటారు కానీ అది కూడా నాకు దొరకలేదు. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ దొరుకుతాయి. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ కూడా నేను వెతికితే అందులో ఈ యొక్క పరమాత్ముడు ప్రజాపతి పాపముల కోసం బలి అయిపోతాడనే కాన్సెప్ట్ అయితే శతపథ బ్రాహ్మణంలో లేదని నాకు చెక్ చేసిన వాళ్ళు చెప్పారు. నేను కూడా ట్రై చేశాను దొరకలేదు. ఉట్టి సంస్కృతం అని తెప్పించి దాన్ని అనువదిద్దాము. ఈ యొక్క యజ్ఞాల గురించి, హోమాల గురించి అన్నిటి గురించి అందులోనే ఉంది కదా! రక్తం గురించి, యజ్ఞాలు, హోమాల గురించి ఉంది కదా! అని శతపథ బ్రాహ్మణ సంస్కృత శ్లోకం తెప్పిద్దామని డబ్బులు కూడా కట్టాను గానీ, ఆ పుస్తకం నాకు పంపించలేదు. డబ్బులు కూడా రిటర్న్ రాలా. అది పరిస్థితి. సరే అయితే ముఖ్యంగా మనం ఏది చూడకుండా నమ్మొద్దు. ఎవరో ఏదో చెప్పారు కదా అని నమ్మకూడదు. చూడకుండా ఏది కూడా నమ్మొద్దు. సరే. ఈ యొక్క విషయాన్ని తీసుకొచ్చిన వారు ఎవరంటే పరవస్తు సూర్యనారాయణ గారు. ఆయన ఈ విషయంలో స్పందించట్లేదు. మరి ఇది తీసుకొచ్చింది ఆయనే. సరే. అది పక్కన పెడితే ఇప్పుడు చూడండి. దీని గురించి మనం ముఖ్యంగా వద్దాం. అసలు ప్రజాపతి పాపముల కోసం బలి అయ్యాడా అనే కాన్సెప్ట్‌కొస్తే ఋగ్వేదం గనక చూస్తే ఈ దాశరథి రంగాచార్య అనువాదం నుండి ఋగ్వేదం గనక చూస్తే రెండవ భాగంలో ఉంటది. అలాగే శుక్ల యజుర్వేదంలో కూడా ఉంటది. ఇప్పుడు ఏదైతే వీడియోలో చూపించారో యజుర్వేదము 31.18 అని 31వ అధ్యాయం 18వ మంత్రం అన్నమాట. పురుష సూక్తం. యజుర్వేదం గురించి తీసుకొచ్చారు. యజుర్వేదం రాశారు గానీ ఏ యజుర్వేదం? కనీసం ఈయన ఈ ఒక వీడియో చేసిన ఆయన పుస్తకం తీసి చూసాడా? చూడలేదు. ఎవరో చెప్పారు ఈయన వీడియో చేసేసాడు. ఇలాగే వస్తది పొరవలం. ఇప్పుడు ఇదే గొడవలవుతున్నాయి. ఇలాంటి గొడవలవుతున్నాయి దీనివల్లే. తెలియక అజ్ఞానం చేసిన పనుల వల్ల. సరే యజుర్వేదం అంటే డైరెక్ట్‌గా యజుర్వేదం కాదండి. శుక్ల యజుర్వేదం అని, కృష్ణ యజుర్వేదం 2 ఉంటాయి. శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం 2 ఉంటాయి. ఏ యజుర్వేదం చూడాలి. ఇది ముఖ్యంగా ఏదైతే చూపించారో ఇది శుక్ల యజుర్వేదంలో ఉందన్నమాట. శుక్ల యజుర్వేదంలో ఉంది చూడండి. స్క్రీన్ పెడతాను. శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయము 15వ మంత్రం. ఇది వాళ్ళు చూపించిన 18వ మంత్రం. సరే ఇక్కడ చూడండి. శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయం 18వ మంత్రం కదా చెప్పింది వీళ్ళు. స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఏముందంటే చూడండి. అంధకారమును అధిగమించి ఆ మహాపురుషుని రూపమును తెలుసుకున్నాను.
అతనికి తెలిసిన వాడే మృత్యువుని జయించగలడు. అంటే ప్రజాపతిని తెలుసుకునేవాడు, ఎవరైతే చనిపోయాడో, పాపం కోసం మరణించాడో ఆయన తెలుసుకునేవాడిని తెలుసుకుంటేనే మనం చావుని జయించగలం అని చెప్పి వీడియోలు చెప్పాడు. కానీ వీడియోలు చెప్పినట్టుగా మంత్రంలో ఉందా? కాదండి. చూడండి, ఈ యొక్క శుక్ల యజుర్వేదం 31వ అధ్యాయము 15వ శ్లోకం మంత్రం కనుక గమనిస్తే చూడండి, దేవతలు యజ్ఞమును విస్తరింపజేసినప్పుడు ప్రజాపతి పురుషునే అలంబ్య పశువుగా బంధించినప్పుడు అని ఉంది. అంటే ప్రజాపతిని పశువుగా బంధించారు అని ఉంది. ఓకే, ఆ ప్రజాపతిని తెలుసుకుంటే మనకి చావు నుండి జయించగలము అని చెప్పి ఇది తీసుకొచ్చారు. ఇక్కడ ప్రజాపతి పాపముల కోసం మరణించాడని ఎక్కడన్నా ఉందా అంటే ఎక్కడ కనపడదు ఇక్కడ. కానీ మన వీడియోలో ఏం చెప్తున్నారు? ప్రజాపతి పాపం కోసం మరణించినట్టుగా వీడియోలు చూపిస్తున్నారు. మరి హైందవులు ఈ ఈ విధంగా తీసి కౌంటర్ వేస్తే అప్పుడు చాలామంది హైందవులు చూసారా, క్రైస్తవులు మోసంతో ఇలా చేస్తున్నారు అనేది నమ్మి విని అర్థం చేసుకొని ఇంకా క్రీస్తుకు వ్యతిరేకులు అయిపోతారు కదా. కాబట్టి నేను వీడియో చేయాల్సి వస్తుంది. సరే, శుక్ల యజుర్వేదంలో అయితే ఓకే, ప్రజాపతి యజ్ఞ పశువుగా బంధించారు ప్రజాపతిని. ఆ ప్రజాపతిని తెలుసుకుంటే మృత్యువుని జయించగలం అని ఉంది. కానీ ఆ ప్రజాపతి పాపం కోసం మరణించాడని ఉందా? లేదు. మనం దాన్ని కలపకూడదు కదా, కలిపి చెరపకూడదు కదా, ఏది కూడా కలపకూడదు, ఏది కూడా తీసివేయకూడదు. మనం ఎప్పుడైనా సరే సత్యంగా జీవించాలి. తర్వాత వచ్చేసరికి ఇదే కాన్సెప్ట్ మనకి వేదంలో ఉంటుంది అన్నమాట. వేదంలో ఋగ్వేదంలో 90వ సూక్తం, ఋగ్వేదం 90వ సూక్తము 10వ మండలము 7వ మంత్రంలో ఉంటుంది చూడండి. విరాట్ పురుషుడు 7వ మంత్రం చూడండి. తొలత జన్మించినాడు విరాట్ పురుషుడు, యజ్ఞ పశు రూపమున మానస యజ్ఞమున అర్పించబడినాడు. మరి వెంటనే ఇక్కడ తీసుకొచ్చేసి యేసుక్రీస్తుకి అప్లై చేసేస్తుంటారు. చూసావా, ప్రజాపతి ఎవరు? యేసుక్రీస్తు యజ్ఞమున బలి అయిపోయాడు, అర్పించబడ్డాడు అని ఉంది కదా అని చెప్పి తీసుకొస్తారు. అప్పుడు కింద 12వ శ్లోకం మంత్రాన్ని చూపిస్తారు. 12వ మంత్రాన్ని హిందువులు చూపించి ఏమంటారంటే, ఇతని ముఖము నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించారని చెప్పి చూపిస్తారు. అంటే మనం ఇన్నాళ్ళు దేవుడు మనిషిని సృష్టించిన విధానాన్ని బైబిల్ ప్రకారంగా మనం నమ్ముతాం. కానీ ఇప్పుడు ప్రజాపతిని తీసుకొచ్చి కలిపితే అప్పుడు అదే సేమ్ మనం ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కాన్సెప్ట్, 4 వర్ణాల కాన్సెప్ట్ మనం అంగీకరించాల్సి వస్తుంది. శూద్రులు పాదాలను పుట్టాడని మనం అంగీకరించాల్సి వస్తుంది. మరి ఇది తీసుకుందామా? అప్పుడు కాదు కదా. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి? ఆ యొక్క సృష్టికర్త ప్రజాపతి పాపం కోసం మరణించాడు అని చెప్పి మనం చెప్పడానికి వీడియో తీసుకుంటున్నాం. కానీ పాపముల కోసం మరణించినట్టు ఇక్కడ ఉందా? లేదండి. అయినా మనం దాని పాపముల కోసం కలపడం ఎందుకు? సరే, కలిపారే అనుకో, వెంటనే వీళ్ళు ఏమంటారు? ఇగో మరి 4 వర్ణాలు వచ్చినాయి ప్రజాపతి నుండి, మరి ఒప్పుకుంటారా అంటారు. కాబట్టి ఏదైతే ఇది తీసుకున్నారో ఎవరు, తద్రక్త పరమాత్మే పుణ్యదాన బలియాగం అని చెప్పి, పరమాత్ముడు పుణ్యదాన బలియాగం అయ్యాడు అని చెప్పి, అది తప్పండి. అది తీసుకోకూడదు. అయితే పాపముల కోసం రక్త ప్రోక్షణ అనే కాన్సెప్ట్ హిందూ గ్రంథాలు ఉంది. నరమేధం ఉంది, పశువుల బలి ఉంది, ఇలా రకరకాల బలు అనేది హిందూ గ్రంథాల్లో ఉన్నాయి. మనకి ఇదే వేదంలో ఇంద్రుడు వృషభాన్ని బలిచిన కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. కానీ పాపముల కోసం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అని చెప్పి హిందూ గ్రంథాలు ఉందని చెప్పడం చరకుగా తీసుకోవచ్చు. కానీ పాపముల కోసం సృష్టికర్త బలి అయ్యాడు హిందూ గ్రంథాల్లో ఉంది అని చెప్పడం మాత్రం తప్పు. కాబట్టి క్రైస్తవులు గమనించాలి. ఈ యొక్క ఏదైతే సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అనేది కాన్సెప్ట్ కానీ, అలాగే తాండే మహాబ్రాహ్మణం కాన్సెప్ట్ కానీ, శతప్రత బ్రాహ్మణం అనే కాన్సెప్ట్ కానీ, ఇదంతా కూడా దయచేసి వాడవాకండి. హైందవులు ఇది చూపించి అలా లేదు ఇలా ఉందని చూపిస్తే మంచి హైందవులు కూడా క్రైస్తవం మీద చెడ్డ అభిప్రాయం కలుగుద్ది. దయచేసి ఇది వాడబాకండి. వీడియోలు షేర్ చేయకండి, అలాగే ఈ వీడియోలు చేయకండి. ఈ సృష్టించినటువంటి యొక్క మొదలెట్టినటువంటి పరవస్తు సూర్యనారాయణ లాంటి వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడట్లేదు. కాబట్టి అసత్యంగా మనం ప్రచారం చేయక్కర్లా. సత్యంగా పోరాడదాం. పరిశుద్ధ దేవుడు, మన బైబిల్ దేవుడు, పరిశుద్ధ దేవుడు ప్రచారం చేద్దాం. అలాగే మనకు దేవుడి కన్నా గొప్ప దేవుడు ఎవరున్నారని ఛాలెంజ్ చేద్దాం. అలాగే బైబిల్కి సమాధానం చెబుదాం. అవసరమైతే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు చూపించి, బైబిల్పై కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు అలాంటి విషయాలు హిందూ గ్రంథాల్లో ఉంటే కనుక అవి చూపిస్తూ, మీ హిందూ గ్రంథాల్లో కూడా పెట్టుకున్నారు కదా, అలాంటి విషయాలు ఉన్నాయి కదా, మళ్ళీ మా బైబిల్ ఎందుకు ప్రశ్నిస్తున్నారు అని చెప్పడం కోసం అయితే కొన్ని సందర్భాలు హిందూ గ్రంథాలు వాడుకోవచ్చు. అది విషయం. అంతే తప్ప అనవసరంగా ఎవరో ఏదో చెప్పారు కదా అని వెంటనే వాటితో వీడియో చేయకండి. అసలు ఆ వీడియో చెప్పినటువంటివి ఏదైతే రెఫరెన్స్లు ఉన్నాయో ఆ రెఫరెన్స్లు హిందూ గ్రంథాలు ఎక్కడ ఉన్నాయి, ఆ సందర్భం ఏంటి అని చదివిన తర్వాతే వీడియో చేయండి. చదవకుండా అజ్ఞానంగా ఏది పడితే అది నమ్మొద్దు. ఈవెన్ సేవకులు కూడా కొంతమంది నమ్మబాకండి అనేది నేను గుర్తుపెట్టుకోండి. అందరికీ వందనాలు. వీడియో నచ్చిన వారు లైక్ చేసి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. షేర్ చేయండి. సత్యాన్ని షేర్ చేయండి. అసత్యానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, సత్యానికి తక్కువ వ్యూస్ వస్తున్నాయి. పర్వాలేదు, దేవుడి కోసం నేను చేస్తున్నా. షేర్ చేయకపోతే అది మీ యొక్క
మీరు లెక్క చెప్పుకుంటారు. షేర్ చేసి సత్యాన్ని కూడా లోకానికి చెప్పండి. అది విషయం మిత్రులారా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.